ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపంగా నపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. అంటే మేలు చేసిన వాళ్ళకు మేలు చేసుడు పెద్ద గొప్పేం కాదు, మనకి కీడు చేసిన వాళ్ళకు కూడా మేలు చేసుడే గొప్పతనం అని చిన్నప్పుడు నేర్చుకున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది కదా, కీడు చేసిన వాళ్ళకి కీడు చేసుడు కాదు, మేలు చేసిన వాళ్ళకి కీడు చేసుడే ఇప్పుడున్న నీతి. ఎందుకు అట్లా అంటున్నా అంటే, ఇగో అయ్యో పాపం అంటే దోషమన్నదట వెనకటెవతో, హాగో అచ్చం గట్లనే ఉన్నది కొంతమంది బడివేగాలు చేసిన ముచ్చట. తెలంగాణ పబ్లిక్ కు దుశ్చర్ల సత్యనారాయణ అంటే తెలియనోళ్ళు ఉండరు. నల్గొండ ఫ్లోరైడ్ భూతాన్ని ధర్మేశతానికి తన జీవితాంతం పోరాటం చేసిండు. మన తెలంగాణ నీళ్ల వాటా కోసం జల సాధన సమితి పేరుతోని కొట్లాడిండు. అంతేకాదు ప్రకృతి లేకుంటే మనిషి లేడని చెప్పుడు కాదు, అసొంటి ప్రకృతిని కాపాడుకోవాలని తన 70 ఎకరాల భూమిలో చెట్లు నాటిండు. సమాజం కోసం స్వచ్ఛమైన గాలి ఉండాలని ఆరాటపడ్డాడు. ఇంత మంచి పని చేసుకుంటా చిన్న పురుగు కూడా హాని ఆ మనిషికి కీడు చేయాలని ఎవరికన్నా అనిపిస్తుందా? అస్సలు అనిపించదు. కానీ కొంతమంది సత్యనారాయణ సారును కట్టెలు గొడ్డలతోని కొట్టి చంపినంత పనిచేసిండ్రట. 10 మంది మేలు కోరేటోని సాగు కోరేటోళ్ళు మీరేం మనుషులరా? 70 ఎకరాల భూమిలో నాటిన చెట్లను పెంచుతుంటే కొంతమంది గొర్రెలు మేకల దాన కోసం చెట్లు నరికి జీవాలకు పెడుతున్నారట. అరే చెట్లు నాటింది అందుకు కాదురా, నేను తీరు గుణాలున్న చెట్లను, ఔషధ గుణాలున్న చెట్లను పెంచుతున్నా, మీరు వాటిని నరికి గొర్రెలకు మేకలకు పెడితే ఎట్లా అని అడిగిందట. ఇంకేమున్నది, గంగయ్య మల్లయ్యలకు రోషాలు, సుమలత, యశ్వంత్, అనుష అనేటోళ్ళు సోపతి కలిసి సత్యనారాయణ మీద దాడి చేసిండట. గాచారం మంచిగుండి ప్రాణాలతో బయటపడ్డాడు సారు, లేకుంటే చచ్చిపోయేటోడు కావచ్చు. వారి మల్లయ్య గంగయ్యలు మీరు మనుషులా పశువులారా? దుశ్చర్ల సత్యనారాయణ మిమ్ముల మేడలు అడిగిండా మిద్దెలు అడిగిండా? గంతగనం కొట్టాలని ఎట్లా అనిపించిందిరా? మీకు చేతులు ఎట్లా వచ్చినాయిరా? తెలిసి తెలవని వాళ్ళు చేసిన పని కాదది. ఖచ్చితంగా కచ్చగట్టి కొట్టాలని కుట్రవన్నిండ్రు. కాబట్టి వాళ్ళ మీద గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టి శిక్ష పడేటట్టు చేయాలని తెలంగాణ సమాజం కోరుతున్నది. గోవు లాంటి గుణవంతుడు సత్యనారాయణ సార్ను కొట్టినోళ్లను జైలు వేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ వాళ్ళు సర్కారు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని అంటుర్రు. ఈ రోజులల్లా పెళ్లిళ్ళకి ఎన్ని పైసలు ఖర్చు చేస్తే అంత మంచిది అన్నట్టు కొత్త పోకడలకు పోతున్నారు జనము. కొంతమంది సమాజం గురించి ఆలోచించేటోళ్ళు సింపుల్ గా రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకొని అక్కడికి రాని ఖర్చులు పోకుంటుంటే, కడుమోళ్ళు మాత్రం 1 లక్ష రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడదామని చూస్తున్నారు. ఆ పెళ్లిళ్ళేమో కానీ ఈ పెళ్లి చూడుండ్రు ఎసోంటి ఏర్పాట్లు చేసిండ్రో. ఓర్ని ఇద్దలకున్న వారెత్తు, ఇదెక్కడి సాంప్రదాయం రా బాబు? పెళ్లికి వచ్చిన చుట్టాలకు గిరికల బండ్ల మీద వచ్చి కూల్ డ్రింకులు, షాయి బిస్కెట్లు ఇచ్చే అమ్మాయిలను పెట్టిండ్రు కదా. పెళ్లికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు ఫీల్ కావద్దు, ఎవ్వరికి తక్కువ పడొద్దని అనుకోవద్దన్నట్టు పైసలు ఖర్చు చేసిండ్రు కావచ్చు. 1 రూపాయి 2 రూపాయలతోని ఒడిసే వ్యవహారం తిరగలేదు గిరికల బండి ఆడవిల్లల వ్యవహారము. ఈ దేశంలో ఎవ్వరు చేయనంత గ్రాండ్గా అందరు మాట్లాడుకునేటట్టు బాగానే ఖర్చు చేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది. కానీ ఆ కూల్ డ్రింక్స్, షాయి బిస్కెట్లు ఇచ్చే ఆడవిల్లలకు నిండు బట్టలు వేస్తే మంచిగా ఉండు కావచ్చు. ఎట్లా జరుగుతున్నది పెళ్లి కార్యమే కాబట్టి అందరికీ ఒక తీరు చీరలు కట్టిస్తే ఇంకింత మంచిగా ఉండు. కానీ ఎక్కడికి పోయినా మా పెళ్లి గురించి మాట్లాడుకోవాలి, ఎన్నేళ్ళైనా గుర్తుండిపోవాలన్నట్టు చేసిండ్రు. అయితే పెళ్లికి వచ్చిన వాళ్ళు వీళ్ళ సర్వీస్తోని ఎంజాయ్ చేసిండ్రా లేదా అనేది మనకు తెలియదు. కానీ ఇసోంటి క్యాటరింగ్ సర్వీస్ ను కొత్తగా చూసిన వాళ్ళు మాత్రం షాక్ అయినరట. ఓర్ని ఇదెక్కడి కథరో, పెళ్లిలో ఈ వయ్యారి బామలు ఎక్కడోళ్ళు అన్నట్టు బిత్తరపోయి చూసిండ్రట. ఇది ఎక్కడ జరిగిన పెళ్లిలో తెలియదు. కానీ దేశం మొత్తంలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నది. ఇప్పుడే ఇట్లుంటే రాను ఇంకేసొంటి పెళ్లిళ్ళు చూడాల్సి వస్తుందో. రోబోలే వడ్డిచ్చుడు, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసే కాలం వస్తుంది కావచ్చు. మారుతున్న కాలాన్ని చూస్తుంటే ఏందో ఏమో పోన్రి, కొత్త ఇక మతలు పడుతుండ్రు జనాలు కూడా.